రెండవ అధ్యాయం. సొలొమోను మహారాజు రాసినటువంటి పరమగీతములు 2వ అధ్యాయం 1 నుంచి 17 వరకు మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఆరాధన వర్తమానంలోకి ముందుకు సాగిపోదాం. 1వ వచనం చదవండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. చాలు, చిన్న మాట. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రేంగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. నీ శక్తి చేత, నీ ఆత్మ చేత నన్ను నింపు. మాట్లాడుతున్న ప్రతి మాట నీ మాటగా ఉండడానికి నీ కృప చూపించు. నీ సన్నిధిలో నన్ను కాల్చి విరిచి నీ ముఖదర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడండి. స్తబ్దమైన మా హృదయాలు ఎదులిస్తూ సరిచేస్తూ మాట్లాడండి నాయనా. ఇదిగో నేను నీ సేవకుడును, నీ పనివాడును, నీ పాలేరును. నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి నాయనా. ఇదిగో యోహాను అంటున్నాడు, నీ చెప్పుల వారు విప్పటానికి కూడా పాత్రుడు కానని. నేను యోహాను చెప్పుల వారు విప్పడానికి కూడా పాత్రుని కాను. దుమ్మును ధూళిని ఇదిగో నాయనా నన్ను రెక్కల చాటున దాచి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాత్రం ఇక్కడ కనపడుతూ నీ బిడ్డలతో మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఆరాధన వినయముతో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? వినయముతో ప్రారంభమవుతుంది. తన్ను తాను గొప్ప చేసుకోవడం కాదు, నేను దేవుని వల్లనే బ్రతుకుతున్నాను అని అంగీకరించడమే నిజమైన ఆరాధన. మళ్ళీ చెప్పనా ఈ మాట? తన్ను తాను గొప్ప చేసుకోవడం కాదు, నేను దేవుని వల్లనే బ్రతుకుతున్నాను అని అంగీకరించడమే నిజమైన ఆరాధన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 నుంచి 31 వరకు చదవండి. అయితే మైక్ తీసుకోమ్మా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. వ్రాయబడి ఉన్నది. ప్రభువునందు మాత్రమే అతిశయించాలని వ్రాయబడి ఉన్నది. నెరవేర్చినట్లు చాలన్న. ప్రభువునందు మాత్రమే అతిశయించాలా. నీ ఆరాధనలో ఎవరిని బట్టి అతిశయించాలా? ప్రభువునందును బట్టి మాత్రమే అతిశయించాలా. అందుకనే యెరెమీయా 9వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చదవండి. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి 24 వరకు. మైకి తీసుకోమ్మా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. నీ జ్ఞానాన్ని బట్టి, నీ స్వరత్వాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ ధనమును బట్టి నువ్వు దేని బట్టి అసహించకూడదు. కానీ భూమి మీద కృప చూపుచున్న యెహోవాను బట్టి మాత్రమే మనిషి అతిశయించాలి. ఇప్పుడు చెప్పాలా, నీ ఆరాధనకి అత్యాస్పాదం ఎవరంటే దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, కీర్తన 51వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు.
విరిగిన మనసే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేసే దేవుడు కాదు. దేవునికి ఆరాధనలో ఏమి కావాలంట? విరిగిపోయిన మనసు కావాలంట, నలిగిపోయిన హృదయం కావాలంట. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో దుఃఖిస్తున్నావో, ఏ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావో దేవుడు చెప్తున్నాడు. వేదన చెందుతున్నావో, ఇదిగో నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చొని విరిగి నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావో, ఇదిగో నైనా నా ఆరాధనకు అత్యాస్పాదము నీవే, ఇదిగో నైనా నా ఆరాధనకు ఇదిగో యోగ్యుడవు నీవే. నేను నా జ్ఞానాన్ని బట్టి కానీ, ఇదిగో నాకున్న ధనమును బట్టి కానీ, నాకున్న ఇదిగో శూరత్వమును బట్టి కానీ నేను అతిశయపడటం లేదు. కానీ నేను భూమి మీద కృప చూపుచున్న నిన్ను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పుష్పము తనను తాను అందంగా చేసుకోలేదు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనానికి రండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలో పుట్టు పద్మము వంటి దానను. పుష్పము తన్ను తాను అందంగా చేసుకోలేదు, దేవుడే దానికి అందాన్ని ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నా, పుష్పము తనకు తాను అందాన్ని సృష్టించుకోలేదు. ఈ పుష్పానికి అందాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అలాగే విశ్వాస యొక్క అందము కూడా దేవుని కృపలోనే ఉంటది. విశ్వాస యొక్క అందము కూడా దేవుని యందు అతిశయించటంలోనే ఉంటది. విశ్వాస యొక్క ఆరాధన కూడా దేవుని గొప్ప చేయడంలో కనిపిస్తుంది. అర్థమవుతున్న మాటలు? ఇదిగో చూడండి, యెహెజ్కేలు 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. యెహెజ్కేలు 16వ అధ్యాయం 14వ వచనం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము ఏందంట? నా ప్రభావము చేత నీకు అనుగ్రహించిన నీ సౌందర్యము పరిపూర్ణము కాక అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రవచించును. ఇదిగో మనిషి ఏమంటున్నాడు దేవుడు అక్కడ? మళ్ళీ చదువు నాయన మాట, బాగా చదవాలి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత. ఎవరి ప్రభావం అంటే ఇది? దేవుని ప్రభావము చేత నీ సౌందర్యమును. ఎవరికి సౌందర్యం వస్తుంది? మనకు సౌందర్యం వస్తుందట. ఇదిగో ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మ వంటి దానను. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావము చేత మనిషికి సౌందర్యం వచ్చింది. చదువునన్న తర్వాత, నీ సౌందర్యము పరిపూర్ణము కాక అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రవశించుచు వచ్చిరి. ప్రశంసించుచు వచ్చిరి. అన్యజనులు దానిని చూసి ఏం చేశారంట? ప్రశంసిస్తున్నారంట. అంటే ఏం చేస్తున్నారు? పొగడుతున్నారంట. దేన్ని చూసి? సౌందర్యాన్ని చూసి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని యొక్క ప్రభావము చేత. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆరాధించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీ ఆరాధనకి యొక్క సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? చెప్పాలా? దేవుని యొక్క ప్రభావం నుండి మీకు ఆరాధనలో సౌందర్యం రావాలా. ఈ సౌందర్యాన్ని చూసి అన్య ప్రజలు ఏం చేస్తున్నారంట? ప్రశంసిస్తున్నారట. నువ్వు దేవునికి అలా కనిపిస్తున్నావా? ఆయన ప్రభావము నీ మీద పడుతుందా?
అందుకనే చూడండి 1 పేతురు 3వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 3 నుంచి 4 వరకు. అమ్మా, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నాన్న మైక్ తీసుకో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు అయినా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఏంటంట? ఏం అలంకారంగా ఉండాలంట? ఏమేమి ఉండక అంటున్నాడు ఇక్కడ? సాధువైనట్టియు, మా ఫస్ట్ నుంచి చదవాలమ్మా. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు అయినా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఇది నిజమైన అందం. ఇది దేవుని దృష్టికి అందమైనది. ఈ స్వభావము, ఏ స్వభావం ముందుగా చెప్పా, నిజమైన ఆరాధన దేనితో ప్రారంభమవుతుంది? వినయముతో ప్రారంభమవుతుంది. ఏంది? వినయంతో ప్రారంభమవుతుంది. నిజమైన అందము నీ స్వభావముతో ప్రారంభమవుతుంది. ఇదిగో, ఆరాధనలో గొప్పతనాన్ని కాదు, మళ్ళీ చెప్తున్నా, ఆరాధనలో మన గొప్పతనాన్ని కాదు కానీ కృపను ప్రకటించాలి. మనం అందమైన పుష్పములా అయితే అందానికి కారణం క్రీస్తే. అందుకే మన అతిశయం మనలో కాదు, ప్రభువులోనే ఉండాలి. ఇదిగో చూడండి, మన ఆరాధనలో మన గొప్పతనాన్ని కాదు కానీ కృపను ప్రకటించాలి. ఏం కృపను ప్రకటించాలి? మనం అందమైన పుష్పములా అయితే అందానికి కారణం ఎవరంట? క్రీస్తే. అందానికి కారణం ఎవరు? క్రీస్తే. నీకు జ్ఞానం ఇచ్చాడనుకో, ఆ జ్ఞానానికి కారణం ఎవరు? క్రీస్తే. నీకు ఆత్మీయమైన సౌందర్యం ఇచ్చాడనుకో, ఆత్మీయ సౌందర్యానికి ఎవరు కారణం? ఎవరు? క్రీస్తే. అందుకనే అతిశయించడం కాదు కానీ ప్రభువులోనే మన అతిశయం కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించక మాకు దూరమగునుగాక. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువనందు తప్ప మరి దేని యందును. ఇదిగో చూడండి, మన అతిశయానికి కారణం క్రీస్తే. మనం దేని యందు అతిశయించాలంట? శిలువనందు మాత్రమే అతిశయించాలి. అంతకు మించిన అతిశయం ఏది ఉండకూడదు. క్రీస్తునందు మాత్రమే అతిశయిస్తున్న పౌలు. ఇప్పుడు నేనంటాను, పౌలు అనేక విషయాలు మీద అతిశయించవచ్చు. ఇదిగో, నేను బోల్డంత ఆస్తిని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాను, నా అంత ఆస్తిపరుడు ఎవరు లేడు. ఇదిగో, నేను బోల్డంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేడు. ఇదిగో, నేను రాజ్యరికంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. ఇదిగో, అంత పదవి నేను వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చాను, అంత పదవిని వదిలిపెట్టి నేను దేవుని యొద్దకు వచ్చాను, నా అంత పదవీ పరుడు లేడు అని దాన్ని బట్టి అతిశయించకూడదు.
దేని బట్టి అతిశయిస్తున్నాడంట? ప్రభు అయిన క్రీస్తు యేసు సిలువను బట్టి మాత్రమే అతిశయిస్తున్నాడు. నీ అతిశయానికి కారణం ఎక్కడా? సిలువే. ఏంది? సిలువే. సిలువను బట్టి అతిశయిస్తున్నాడు. అందుకనే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అమ్మా, అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. ఏంది? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలా? ప్రభువునందు బట్టి మాత్రమే అతిశయించాలి అని రాయబడినది నెరవేరునట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములాయను. ఇదిగో మనం దేని బట్టి అతిశయించాలంటే మళ్ళీ చెప్తున్నాడు. దేని బట్టి అంట? ప్రభువునందు మాత్రమే. అమ్మా, మీరు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. ఇదిగో బైబిల్లో నేను ఒక గొప్ప తల్లిని, ఒక ఆమెని పరిచయం చేయదలుచుకున్నా. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 49 వరకు చదవండి. అప్పుడు మరియా ఇట్లాగనింది. ఏమని? నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఏమంటుంది? ఆమె? నా ప్రాణము. అది ప్రాణం ఏం చేస్తుందంట? ప్రభువును ఘనపరుస్తా ఉందట. తర్వాత చదువు పాప. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇదిగో ఎంత వినయము, ఎంత విధేయత, దేవునికి ఎంత లోబడటం. నీ ఆరాధనలో దేవునికి ఇవి కనపడాలి. ఏమంటుంది మళ్ళీ ఆమె? నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది. ఏమని చెప్పుకుంటుంది ఆమె? నేను ఆయన దాసురాలని. ఇదిగో నీ ఆరాధనలో, దేవా నేను నీ దాసురాలని. నీ ఆరాధనలో, దేవా నేను నీ దాసుడను. దేవా నా ప్రాణము నిన్ను మాత్రమే ఘనపరుస్తా ఉంది. దేవుడికి ఇది కావాలి. దేవా నేను నా జ్ఞానాన్ని బట్టి కాదు, దేవా నా సూరత్వాన్ని బట్టి కాదు, ఇదిగో నా ధనాన్ని బట్టి కాదు, నా లోక సంబంధమైన అందాన్ని బట్టి కాదు, కానీ ఇదిగో నిన్ను బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను అన్ని ఆరాధనలో దేవునికి కనపడాలి. పరమగీతములు 2వ అధ్యాయం 2 నుంచి 3 వరకు చదవండి. అమ్మా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలన్న 3 వరకు చదవండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతన్ని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో దేవుడు మనకు ఇదిగో నిజమైన ఆరాధన వినయముతో ప్రారంభమవ్వాలి. ఇదిగో నిజమైన ఆరాధనలో దేవుని మాత్రమే అతిశయించాలి. నిజమైన ఆరాధనలో నీ గొప్పతనము కాదు గాని దేవుని కృపను ప్రకటించాలి. నిజమైన ఆరాధనలో ఇదిగో ఆయనకు మాత్రమే ఇదిగో మనం లోబడాలి. ఇదిగో ఆయనకు మాత్రమే ఇదిగో మనల్ని మన ప్రాణాన్ని అప్పగించుకోవాలి. ఇదిగో నిజమైన ఆరాధనలో ఇదిగో నీకు ముందు దేవుడు మాత్రమే కనపడాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఈ పరమగీతములు 2వ అధ్యాయం 2 నుంచి 3 వరకు చూస్తే ఏమంటున్నాడంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్టు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఏమి చెప్తున్నాడు దేవుడు మనకేడా? వల్లి పద్మము ముళ్ళ మధ్య అందంగా కనిపించినట్లే విశ్వాసి పాపమైన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి,
వల్లి పద్మము ముళ్ళ మధ్య అందంగా కనిపించినట్లే విశ్వాసి పాపమైన లోకంలో పరిశుద్ధంగా జీవించాలి. నిజమైన ఆరాధన ఇదిగో మన జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది, నిజమైన ఆరాధన. అందుకే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదవండి. మీరు 14 నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 16 నాన్న. 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదనున్న పట్టణము అన్న. మత్తయి సువార్త చదువు నాన్న. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. ఎవరు చూడాలంట? మనుషులు మన సత్క్రియలను చూడాలట. మనుషులు మన సత్క్రియలను చూచి చదువునానా, సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలంట? ప్రకాశింపబడవలను. ఇదిగో ఈ వల్లి పద్మములో ముళ్ళ మధ్య అందంగా కనిపించినట్లే ఇదిగో మనుషుల మధ్య నీ సత్క్రియలు కనిపించాలా. ఇదిగో వల్లి పద్మము ముళ్ళ మధ్య అందంగా, వల్లి పద్మము ముళ్ళ మధ్య అందంగా కనిపించినట్లే విశ్వాసి పాపమై ఉన్న లోకంలో పరిశుద్ధంగా జీవించాల. ఇది నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధన. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మందిరములోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడం, దేవుని ఆరాధించడం ఇదే దేవుని ఆరాధన అనుకుంటున్నారేమో. తర్వాత బయట మీ పరిస్థితులు వేరుగా కనపడుతున్నాయేమో. దేవునికి అది కాదు కావాల్సింది. ఇదిగో మీ సత్క్రియ మనుషులు చూసి దేవుని నామాన్ని మహిమపరచబడాలి, అది ఆరాధన. మందిరంలో ఆరాధించేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ వ్యక్తిత్వం వేరుగా ఉంటే అది కాదు. నీ ఆరాధన మందిరం వరకే పరిమితం కాకూడదు, నీ ఆరాధన బయట కూడా కనిపించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ఎంత మాత్రం ప్రేమిస్తున్నావో, దేవునితో ఎంత మాత్రం అటాచ్మెంట్ అయి ఉన్నావో, ఇదిగో వల్లి పద్మము ముళ్ళ మధ్య ఏ విధంగా అందంగా కనిపిస్తుందో, పాప లోకములో ఉన్న విశ్వాసి అయిన నీవు నీ సత్క్రియ అలా కనిపించాల. అప్పుడు పరలోకమందున నీ తండ్రిని చూచి బహు సంతోషపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. చదవండి నాన్న. ఫిలిప్పులు రాసిన 2:15 చదువు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను దేవుని విషయంలో చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో మనల్ని ప్రజలు గమనిస్తున్నారు, మనల్ని లోకం గమనిస్తా ఉంది. ఇదిగో నువ్వు నీ భక్తి, నీ విశ్వాసం, లేకపోతే నీ నిరీక్షణ నువ్వు మందిరములో యాజకుడికో విశ్వాసులకు కనిపించడం కాదు, నువ్వు బయట ప్రపంచానికి కూడా నువ్వు దేవుని నీ ఆరాధన బయట ప్రపంచానికి కూడా తెలియాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటిదాకా మనం అనుకున్నాం, ఇదిగో మొదటి సర్వీసులోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించేసి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిస్తే సరిపోతులే, తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా మా ఇష్టపూర్వకంగా ఉంటానంటే కుదరదు. అది ఆరాధనే కాదు. ఇదిగో బయట నీ సత్క్రియ అనే ఆరాధన జనాలు చూడాలా, చూసి నీ దేవుణ్ణి ఏం చేయాలా, ఘనపరచాల. అది క్రైస్తవుని జీవితం. దానియేలు బబులోనులో ఉన్నప్పటికీ, భయంకరమైన పరిస్థితిలోకి ఉన్నప్పటికీ, భయంకరమైన విగ్రహారాధన చేసే స్థితిలోకి ఇదిగో దేశాన్ని తీసుకుని వచ్చినప్పటికీ, ఇదిగో దేవుని దృష్టికి దానియేలు ఎలా కనిపించాడు? పరిశుద్ధంగా కనిపించలేదా? దేవుని దృష్టికి బహు ప్రియుడుగా కనిపించలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అదే ఒక మాట మీకు నేను తెలియపరుచుకుంటున్నాను. చూడండి, ఆయన అంటున్నాడు, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు ఏందంట, ఎలా ఉన్నాడంట? పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు. ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు ఏందంట, మధురాతి మధురంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని నీడను నేను కూర్చుందును. ఎక్కడ నీడంట? ఏ నీడంటమ్మా? దేవుని నీడ, క్రీస్తులో నిజమైన విశ్రాంతి. అతని నీడను నేను కూర్చుందును. ఎండలో చెట్టు నీడ ఎంత అవసరమో, జీవిత భారాల మధ్య క్రీస్తు సన్నిధి అంతకంటే ఎక్కువ అవసరం. ఇదిగో ఇక్కడ ఏమంటా ఉంది షూలమితి అంటే, నేను అతని నీడను కూర్చుందును. ఎవరి నీడను? నా ప్రియుని నీడను నేను ఆశ్రయిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అది నా జిహ్వకు ఏందంట, మధురము. క్రీస్తు వాక్యము ఆత్మీయ జీవితానికి మధురమైనది, ఆహారమైనది. అతని ఫలము నా జిహ్వకు మధురం. ఇదిగో ప్రభు వాక్యం, ఇదిగో ఆయన సన్నిధి, ఆయన వాగ్దానాలు విశ్వాసికి మధురమైన ఆహారము లాంటివి. అందుకనే కీర్తన 34వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. చదవండి, కీర్తన 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని ఏం చూడాలంటమ్మా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే. రుచి చూచి తెలుసుకొనుడే. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇప్పుడు షూలమితి అదే పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఆయన నీడను ఆశ్రయిస్తుంది. ఇదిగో అతని ఫలమును జిహ్వకు మధురమని చెప్తా ఉంది. ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, ఇదిగో ప్రభు వాక్యం, ఆయన సన్నిధి, ఆయన వాగ్దానాలు విశ్వాసికి మధురమైన ఆహారం లాంటిది. నిజమైన ఆరాధన మనం లోకం నుండి ప్రత్యేకమైన వారిగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సన్నిధిలో విశ్రాంతి, క్షేమం ఉంటుంది. ఆయన వాక్యమే మన ఆత్మకు మధురమైన ఆహారం. ఇదిగో ఆయన ప్రేమలో నిలిచినప్పుడు మన జీవితం సువాసన గల పుష్పం లాగా దేవుణ్ణి మహిమపరిచేదిగా మన జీవితం కనిపించాలని ఇదిగో వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. పురుషులలో నా ప్రియుడు ఎట్లాగున్నాడంట? జల్దరు వృక్షం ఎట్లాగుందో, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఏ విధంగా అందముగా ఉందో, దానికి ఏ విధంగా ప్రత్యేకత ఉందో, దానికి ఏ విధంగా సువాసన ఉందో, ఇదిగో అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఏ విధంగా ఉందో, నా ప్రియుడు అదే విధంగా ఉన్నాడు. సంఘంలోని విశ్వాసి ఇదిగో తన ప్రియుణ్ణి పొగిడే విధముగా కనపడాలి. నిన్ను నువ్వు పొగుడుకుంటే కుదరదు సుమి. ఇక్కడ షూలమితి అంటా ఉంది, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లాగున్నదో పురుషులు నా ప్రియుడు అట్లాగున్నాడు. నేను ఆనందభరితనై ఏమంటుంది? నేను అతని నీడను కూర్చుంటిని. ఆయన నీడ కింద క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీడ కింద కాపుదల, ఆయన నీడ కింద ఇదిగో నీకు క్షేమం, ఆయన నీడ కింద నీకు కాపుదల.
కాపుదల. అంత మాత్రమే కాదు, అతని ఫలం ఉందే, అది నా జిహ్వకు మధురముగా ఉంది. క్రైస్తవ విశ్వాసి, ఇదిగో దేవుని వాక్యము, ఆయన సన్నిధి, ఆయన వాగ్దానాలు నీకు మధురముగా కనపడాలి. పరమగీతములు 2వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదవండి అమ్మా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, కుడి చేత అతను నన్ను కౌగిలిస్తూ ఉన్నాడు. చదువునన్నా. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టి లేలను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేకయు కలతపరచకయు నుండని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనలో దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రేమ? దేవుని ప్రేమ. నిన్ను ఆరాధన చేయడానికి పురుకొలిపేది అదే. అంత మాత్రమే కాదు, ఇదిగో ఆరాధనలో ఆయన కౌగిలి నిన్ను ఆదరిస్తుంది. ఏంది? ఆరాధనలో ఆయన కౌగిలి నిన్ను ఆదరిస్తుంది. అందుకనే ఒక భక్తుడు చాలా చక్కగా రాశాడు ఈ పాట. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. కరుణగలా యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగలా యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. అందరూ, నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగలా యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. షూలమితి కూడా ఇదే విధంగా మాట్లాడుతా ఉంది. ఏమంటుందంటే, అతడు నన్ను విందుశాలకు ఏం చేశాడంట? తోడుకొని పోయాడు, నా మీద ప్రేమ ధ్వజముగా ఎత్తాడు. ఏందంట? ప్రేమ ఎలా ఎత్తాడంట? ధ్వజముగా ఎత్తాడు. ధ్వజముగా అనేది మాట మనకు ఇతరులని కొట్టడానికి పోయేటప్పుడు వాడతాం కదా, ఒరే వాడు నన్ను ధ్వజమెత్తి వచ్చాడు అని. కాకపోతే ఇక్కడ దేవుని ప్రేమ ధ్వజమెత్తిందంట. ఏంటంట? దేవుని ప్రేమ షూలమితి మీద, సంఘము మీద, సంఘములోని విశ్వాసుల మీద ఈ ప్రేమ ఇదిగో ధ్వజముగా ఎత్తబడిందట. షూలమితి అంటుంది ఒక మాట, అద్భుతమైన మాట. ఏమంటుంది తెలుసా? ఆయన ప్రేమాతిశయము చేత నేను ఏమైపోయాను. ఏందంట? మూర్ఛలడం అంటే మూర్ఛలడం అంటే ఏందమ్మా? పడిపోవడం. దేంట్లో పడిపోయిందంట? ఆయన ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిపోయిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆరాధన, దేవుని ప్రేమ. ఆరాధనలో దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తుంది. ఆరాధనలో
ఇదిగో ఆయన ప్రేమ మనల్ని ఆదరిస్తుంది, ఆయన ప్రేమ మనల్ని కౌగిలించుకుంటుంది. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38 నుంచి 39 వరకు చదవండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38 నుంచి 39 వరకు చదవండి. మరణమైనను, ఇది ఈ మాట, మరణమైన ఓ జీవమైన దేవదూతలైన అమ్మా, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవువైన, అధికారులైన అమ్మా, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అమ్మా, ఇప్పుడు నాకు వాడుక భాషలో చదవాలమ్మా. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏవేవి ఎడబాయమంట? ఇప్పుడు చదువమ్మా. మరణము ఆయన మన ప్రేమ నుండి ఎడబాటు చేయలేదు. జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది? ఈ లోకంలో ఏది ఎడబాపలేదు. అందుకనే షోలమీత అంటుంది, అతన్ని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది. ఎడ ఉందంట? ఎడమ చెయ్యి ఏడుందంట? మీరు కరెక్ట్ బాగా చదవాల. అతని ఎడమ చెయ్యి ఎక్కడుందంట? ఏడుందంటమ్మా? పదం కరెక్ట్ గా చదవాలి. అక్కడ కాంటెస్ట్ కావాలి నాకు. ఏ తల కింద? నా తల క్రింద ఉంది. ఎవరి ఎడమ చెయ్యి? అతని ఎడమ చెయ్యి ఎక్కడుందంట? నా తల కిందనున్నది. అతని కుడి చెయ్యి ఏం చేస్తుందంట? ఇప్పుడు చెప్పాలా. ఎడమ చెయ్యి తల కింద ఉంది, కుడి చెయ్యి కౌగిలిస్తా ఉంది. ఇక ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాసేది ఎవరు? ఆరాధనలోకి వెళ్ళబోతున్నావు. నువ్వు ఆయన్ని ఏమని ఆరాధించాలో తెలుసా? నాయనా, ఇదిగో నేను చేస్తే ఆరాధనలో, నీ ఆరాధనలో ఆయనకి వినయం కనిపించాలి. నీ గొప్పతనం కాదు నాయనా, నా గొప్పతనం కాదు ప్రతిదీ. ఇదిగో నీ గొప్పతనమేనయ్యా నేను బ్రతుకున్నానంటే అని నీ ఆరాధన ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. అంత మాత్రమే కాదు, ఇదిగో నా ఆత్మీయ అందానికి ఇదిగో కారణం క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లు నీ ఆరాధనలో దేవుని నువ్వు కీర్తించాలి. అంత మాత్రమే కాదు, నీ ఆరాధనలో ఇదిగో ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఇదిగో ఆయన మీద ఒక ప్రత్యేకమైన నిర్ణయాలతో, ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఇదిగో ప్రేమ భావాలతో నీ ఆరాధన ముందుకు సాగిపోవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ షోలమితి అంటా ఉంది. ఏమంటుంది తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. కలత పడబాకండి, కలత చెందబాకండి. ఇదిగో ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాసేది ఎవరు? ఇదిగో వల్లి పద్మములో ఏ విధంగా ముళ్ళ మధ్య ఉండి అందంగా కనిపిస్తుందో, క్రైస్తవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితం పట్ల, నీ యొక్క ఇదిగో నిర్ణయాల పట్ల, ఇదిగో నీ యొక్క తలంపుల పట్ల
ఇదిగో నువ్వు ప్రపంచానికి అందమైన వ్యక్తిగా కనిపించాలి. నువ్వు మందిరంలో మాత్రమే ఆరాధన కాదు, బయట కూడా నువ్వు నీ ఆరాధన కనిపించాలి. నీ ఆరాధన కనిపించాలి. ఇదిగో షోలమిత్ అంటా ఉంది, ప్రేమ అతిశయము చేత నేను ఏం చేస్తున్నాను, మూర్ఛిల్లుచున్నాను. ఆయన ప్రేమ నన్ను మూర్ఛ వచ్చేటట్లు చేస్తా ఉంది. ఇదిగో ఏం ప్రేమ ఆయన ప్రేమ, ఏం ప్రేమ ఆయన ప్రేమ చెప్పండి. అది ఆయన ప్రేమ ఏందమ్మా, ప్రాణం పెట్టేసి నిన్ను ఎడబాయని ప్రేమ. ఎడమ చేయి తల కింద పెట్టి కుడి చేత్తో నిన్ను కౌగిలించుకున్న ప్రేమ, నీకోసం ఒదిగిపోయిన ప్రేమ, నీకోసం కరిగిపోయిన ప్రేమ, నీకోసం నల్లగొట్టబడిన ప్రేమ, నీకోసం ఇదిగో ఇదిగో శరీరం అంతా గాయపరచబడిన ప్రేమ, నీకోసం అవమానపరచబడిన ప్రేమ, నువ్వు పడవలసిన నింద, నీకు పడవలసిన దెబ్బ, నువ్వు పడవలసిన అవమానాలు తన్ను భరించిన ప్రేమ, నిన్ను వదలని ప్రేమ, కలత చెందబాక, భయపడబాక నిన్ను ఓదార్స్తున్న ప్రేమ, నీకోసం అమాంతంగా సిలువలో యాగమైపోయిన ప్రేమ. ఏమీ గలవు ఈ ప్రేమకు? ఆయన్ని ఆరాధించడం తప్ప ఏమిచ్చి ఆయన స్తుతులు చెల్లించుకోగలవు? కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవా, ఏమిచ్చి నీ ప్రేమను నేను తీర్చుకోగలను? దేవా, వల్లి పద్మంలో ముళ్ళ మధ్య అందంగా కనిపించేటట్లే విశ్వాసి పాపమైన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని, నిజమైన ఆరాధన అదేనని నువ్వు మాకు తెలియపరిచావు. ఇప్పటిదాకా మేము మందిరంలో ఆరాధిస్తే సరిపోతలే, బయట ఎట్లాగుంటే అట్లాగుంటాంలే అని అనుకున్నాం. కాదు, మా ఆరాధన బయట మనుషులకు కూడా తెలియాలని తెలియపరిచావు నాయనా. ఇదిగో షోలమితి అంటుంది కదా, నా ప్రియుడు, నువ్వు మా ప్రియుడు